ఇండియన్ టాప్ డైరెక్టర్స్ లో ఒకరైన శంకర్, విక్రమ్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత కమల్ హాసన్ ల కాంబినేషన్ లో వచ్చిన బ్లాక్ బస్టర్ భారతీయుడు సినిమాకు సీక్వెల్ గా ఆడియన్స్ ముందుకి ఇప్పుడు రిలీజ్ కి సిద్ధమవుతూ ఉన్న భారతీయుడు 2 సినిమా ఈ శుక్రవారం భారీ లెవెల్లో రిలీజ్ కి సిద్ధమవుతూ ఉండగా పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ కి సిద్ధమవుతున్న ఈ సినిమా ట్రైలర్ అనుకున్న రేంజ్ లో ఆడియన్స్ ను అలరించలేదు. కానీ శంకర్ మూవీ అవ్వడంతో ఆడియన్స్ లో నమ్మకం ఇప్పటికీ ఉండటంతో సినిమా చూడడానికి భారీ లెవెల్లో ప్రీ బుకింగ్స్ జరుగుతూ ఉండటం విశేషమని చెప్పాలి. ఓవర్సీస్ లో ఇప్పటి వరకు జరిగిన ప్రీ బుకింగ్స్ ఎక్సలెంట్ గా ఉండగా ఓవరాల్ గా ఓవర్సీస్ లో ఆల్మోస్ట్ ఇప్పటి వరకు జరిగిన ప్రీ బుకింగ్స్ తో 7.3 కోట్ల రేంజ్ లో ప్రీ బుకింగ్స్ ను సొంతం చేసుకుని భారతీయుడు 2 మూవీ మాస్ ర్యాంపేజ్ ను స్టార్ట్ చేసింది. ఇప్పుడు ఇక తమిళనాడులో బుకింగ్స్ ను రీసెంట్ గా ఓపెన్ చేయగా మరీ ఆశించిన స్పీడ్ అయితే సినిమా స్టార్ట్ అవ్వలేదు. అక్కడ సూపర్ ఫాస్ట్ తో బుకింగ్స్ ను చూపెడుతుంది అనుకున్న ఓవరాల్ గా ఇప్పటి వరకు 2.9 కోట్ల రేంజ్ లోనే బుకింగ్స్ జరిగినట్లు సమాచారం. రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం మీద లిమిటెడ్ థియేటర్స్ లో బుకింగ్స్ ఓపెన్ అవ్వగా 80 లక్షల మేర బుకింగ్స్ జరిగాయి సినిమాకు. ఓవరాల్ గా చూసుకుంటే ఇప్పటి వరకు జరిగిన అడ్వాన్స్ బుకింగ్స్ లెక్క 11 కోట్ల రేంజ్ లో ఉండటం విశేషమని చెప్పాలి. దాంతో మొదటి రోజు వరల్డ్ వైడ్ గా సినిమా కలెక్షన్స్ పరంగా సాలిడ్ ఓపెనింగ్స్ లభించే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు. కానీ అదే సమయంలో సినిమా తమిళనాడులో మంచి జోరును చూపించాలి అంటే మాత్రం పాజిటివ్ టాక్ చాలా అవసరం. అలాగే రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం మీద కూడా సినిమాకు బజ్ అయితే డీసెంట్ గానే ఉంది, కానీ పాజిటివ్ టాక్ సొంతం చేసుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. మరి బాక్సాఫీస్ దగ్గర సినిమా ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుని కలెక్షన్ల పరంగా జోరు చూపెడుతుందో చూడాలి ఇప్పుడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.